దివ్య సప్రసాదాన్ని మనం ఎలా స్వీకరించాలి, స్వీకరిస్తే మనం పొందుకునే మేలులేంటి? ఒకవేళ దివ్య సప్రసాదాన్ని లో క్రీస్తు ఉన్నాడని తెలిసి కూడా దివ్య సప్రసాదం స్వీకరించే పద్ధతిలో స్వీకరించకపోతే మనకొచ్చే అనర్థాలేంటి? మనం ఆరాధనకు వెళ్తూ ఉన్నాం, గొప్ప గొప్ప వడకాలను చూస్తూ ఉన్నాం, గంటల తరబడి రోజుల తరబడి దైవ సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. మనకేం తెలుస్తూ ఉంది? మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మనము ఏ విధముగా దేవునికి అంకితమయ్యే బిడ్డలుగా మనం మారుతూ ఉన్నాము? ఇవన్నీ కూడా ఈ వాక్య భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చూడండి అమ్మా, 1 కొరింథీయులకు పునీత పౌలు గారు వ్రాసిన లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు చదవండి. ఏలైనా నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండే పొందితిని. తాను అప్పగించిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తంలోనైన నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను చాలు 25వ వచనం వరకే చాలు. చూడనమ్మా, 23వ వచనాన్ని గమనించినట్లయితే జాగ్రత్తగా మనము ఈ మాటలు మాట్లాడుతున్నది అపోస్తులు కాదు, అనగా యేసుక్రీస్తు శిష్యులలో 12 మందిలో ఎవ్వరునూ కూడా కాదు. ఆ కడరా రాత్రి విందులో పాల్గొనని ఒక పునీతుడు మాట్లాడుతున్న మాటలివి. ఏలైనా నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. ఈ మాట పలకడం చాలా కష్టం. ఒక ఉపదేశాన్ని మనం ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మనం పొందుకుంటూ ఉన్నాం, ఆలకిస్తూ ఉన్నాం. ఆలకించిన ఉపదేశాన్ని మనం పాటిస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఇప్పుడు నేను మీకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. నేను బోధిస్తున్నాను కాబట్టి మీరు వింటూ ఉన్నారు. విన్న వాక్యంలో ఏదో ఒక వాక్యము మీ హృదయానికి తాకుతూ ఉంది, అది మీరు పాటిస్తారు. కానీ ఇక్కడ పునీత పౌలు గారు ఏమంటున్నారంటే, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. ఎవరు ఉపదేశించారు పునీత పౌలు గారికి? చెప్పండమ్మా. ప్రభువే. సాక్షాత్తు దేవుడే ప్రసాదించాడంట ఉపదేశాన్ని. అంటే దేవుడే మాట్లాడాడు. కాబట్టి పునీత పౌలు గారు రాస్తున్న ఈ క్రింది వాక్యాలను మనం గమనిస్తే, పౌలు గారికి దేవుడు ఎంత కృపావరాన్ని, సువార్త జ్ఞానాన్ని ఎంతగా అనుగ్రహించాడో ఆయన మాటల్లో మనం తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు కడరారాత్రి విందులో శిష్య సమేతముగా అప్పాన్ని ద్రాక్షారసాన్ని తన శరీరముగా ప్రకటిస్తూ, ఇది మీకు జీవాహారమై ఉంటుంది అని తెలియపరిచినప్పుడు అక్కడ ఆ 12 మంది శిష్యులు, అనగా ఒక యూదా ఇస్కరియోతు మినహాయిస్తే 11 మంది శిష్యులు ఆ దృశ్యాన్ని, ఆ అనుభూతిని పొందగలిగారు. కానీ వారి కంటే కూడాను వారితో పాటు ఉన్న వ్యక్తుల పునీత పౌలు గారు పొందారు. ఆ ఉపదేశాన్ని నాకు ఇచ్చింది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే అని తెలియచేస్తూ ఉన్నాడు కొరంథీ సంఘానికి, కొరంథీయులకు తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు పునీత పౌలు గారికి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే, ఆయన ఏ విధంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు పునీత పౌలు గారు అంటే, ఆయన యేసు ప్రభు పక్కన కూర్చుండి ఉండి చూచినట్లుగా తెలియచేస్తూ ఉన్నాడు. అంటే అంత ఉపదేశాన్ని, అంత జ్ఞానాన్ని అంతగా
పౌలుకి తెలియచేస్తూ ఉన్నాడు. కేవలం ఒక పౌలుకు మాత్రమే తెలియచేశాడు యేసుప్రభు. అర్థమవుతుందమ్మా ఈ మాటలు మీకు? అర్థమవుతుంది. పౌలు గారు ప్రసంగించేటప్పుడు పౌలు గారి ప్రసంగాలు ఎలా ఉంటాయంటే తాను దృశ్య రూపకంగా చూస్తూ ఉంటాడనమాట. తన కంటికి కనబడుతూ ఉంటాయి. తన కంటికి కనబడుతున్న వాటినే తన లేఖనముల ద్వారా వ్రాస్తూ ఉన్నాడు పౌలు గారు. చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప భక్తుడు పౌలు గారు. అందుకే అంటున్నాడు చూడండి, తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని, యేసుక్రీస్తు ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి అప్పమును తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము. ప్రత్యక్షంగా పౌలు గారు ఆడ ఉండి చూసి దానిని తెలియపరుస్తున్నట్లుగా ఉన్నది ఇది వాక్యం. కానీ పౌలు గారు కడరా రాత్రి విందులో లేరు. ఆ కడరా రాత్రి విందును ఉపదేశముగా ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు పునీత పౌలు గారికి చూపిస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డ, ఎంత గొప్ప వాక్యమో చూడండి ఇది. అమ్మ, మీరు ఈ వాక్యాలు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. అర్థమవుతుంది కదా నేను మాట్లాడే మాటలు? అర్థమవుతుంది. దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. ఎలా ప్రసంగిస్తున్నాడు కొరింథీయుల సంఘానికి? స్వయముగా తన అచ్చట ఉండి నేను చూశాను కాబట్టి మీకు తెలియచేస్తున్నాను అని ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్తను బోధిస్తూ ఉన్నాడు. సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు ఆ అనుభూతిని పొందుతూ ఉన్నాడు. కడరా రాత్రి విందును తన కనులార చూస్తూ ఉన్నాడు పౌలు గారు. కాబట్టి నేను విన్నాను, లేదా నాకెవరో ఉపదేశిస్తే నేను తెలుసుకున్నాను, మీకు తెలియచేస్తున్నాను అని చెప్పడం లేదు ఇక్కడ. అదే విధముగా భోజనము తర్వాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన. మనము ఒక లెటర్ రాయాలంటే పెన్ను తీసుకొని పేపర్ తీసుకొని రాస్తాం. కానీ యేసు ప్రభువు నూతన నిబంధనను ఎలా రాస్తూ ఉన్నాడంటే తన రక్తముతో రాశాడు. నా రక్తములోనైనా నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని మీరు స్వీకరించినప్పుడెల్లా అప్పరసాలను, అప్పాన్ని నా శరీరముగాను రసాన్ని నా రక్తముగాను మీరెప్పుడైతే స్వీకరిస్తారో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను జ్ఞాపకం చేసుకోవడం అంటే అప్పరస రూపములో నేను స్వయముగా మీలోకి వేంచేస్తున్నానని మీరు గుర్తు చేసుకోవాలి. చాలా విలువైన మాటలు ఇవి. ఎప్పుడైతే నేను స్వయముగా క్రీస్తును స్వీకరిస్తున్నాను, ఇవి కేవలము అప్పము లేదా ద్రాక్షారసమే కాదు, ఇది ఆయన రక్తము, ఆయన శరీరాన్ని నేను భుజిస్తున్నాను. ఇక జీవించినది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే జీవిస్తున్నాడు అని మనము అప్పాన్ని, రసాన్ని మనం స్వీకరించు సమయంలో మనము నిండు మనసుతో విశ్వసిస్తూ జ్ఞాపకార్థముగా స్వీకరించాలి. జ్ఞాపకార్థం అంటే మర్చిపోవడం కాదు. జ్ఞాపకం ఉంచుకోవడం అంటే గుర్తుంచుకోవడము. గుర్తుంచుకోమంటున్నాడా ప్రభు, మర్చిపోమంటున్నాడా? చెప్పండమ్మా. గుర్తుంచుకోమంటున్నాడు. ఏమని గుర్తుంచుకోమంటున్నాడు? అప్ప ద్రాక్షారసము ద్వారా నేను నీలోనికి వేంచేస్తూ ఉన్నాను. నీవు భుజిస్తున్నది నా శరీర రక్తాలను. కాబట్టి నేను నీలో వాసమై ఉన్నానని
నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. నీలో వాసమై ఉన్నానని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక జీవించినది నీవు కాదు, నేను జీవిస్తున్నాను నీలో. నేను నీలో జీవిస్తున్నాను కాబట్టి నీవు ఇక నుండి ఈ లోక సంబంధమైన వ్యక్తివి కాదు, పరలోక సంబంధమైన వ్యక్తివి. నా బిడ్డగా నిన్ను స్వీకరిస్తున్నాను, నీలో నేను వాసమయుండి అని ప్రభువు ఈ అప్పరస రూపంలో ఉండి మనకు తెలియపరుస్తూ మనల్ని జ్ఞాపకం ఉంచుకోమంటున్న మాటలు ప్రియ దైవ బిడ్డలారా ఇవి. 26 నుండి 28వ వచనం వరకు చదవండమ్మా. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడల్లా, ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. కనుక అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను ఎవడైనా తినినను లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభువు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకంగా పాపము చేయుచున్నాడు. కనుక ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలనము కావించుకొని రొట్టెను తిని పాత్రము నుండి త్రాగవలెను. ప్రభు ఏమంటున్నాడు? ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా నా శరీర రక్తాలను నువ్వెన్ని సందర్భాలైతే నువ్వు భుజిస్తావో, ఈ పాత్ర నుండి పానం చేయనప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రకటింతురు. ప్రభు లోకాంతం వరకు వస్తానని మనం వాగ్దానం చేసి ఉన్నాడు కదా. అప్పటి వరకు ఈ దివ్య సప్రసాదాన్ని మనం స్వీకరించినప్పుడు మనం ఏమని ప్రకటించాలి? ప్రభువా, నీ మరణమును ప్రకటించడము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. మనం చేయవలసిందేంటి? అప్పరసాన్ని స్వీకరించిన తోడనే మన బాధ్యత అయిపోతూ ఉందా? లేదు. ఏమంటున్నాడు ఫాదరు? ప్రభు ఏమంటున్నాడు? నా మరణాన్ని మీరు ప్రకటించాలి. మరణాన్ని ప్రకటించడం అంటే యేసు ప్రభు ఎందుకు శిలువ బలియాగం చేయవలసి వచ్చినది దాన్ని వివరించాలి అందరికీ కూడాను. రెండవది ఆయన ఉత్థానము. మూడవది వేచి ఉండడం, నిరీక్షించడము. ప్రభువా, నీవు నాకు అప్పగించిన పని నేను అనుదినము చేస్తూనే ఉన్నాను. ఇక తండ్రి, నీ పిలుపు కొరకు నేను వేచి చూస్తున్నాను. ఈ 3 వాక్యాలకి చాలా అర్థం ఉంది. మనమందరము కూడా ఆలోచించుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ రోజు దివ్య సప్రసాదాన్ని స్వీకరించే ప్రతి బిడ్డ కూడాను ఆయన మరణాన్ని ఎంతమందికి మనం ప్రకటిస్తూ ఉన్నాము, ఆయన ఉత్థానాన్ని ఎంతమందికి మనం ప్రకటిస్తూ ఉన్నాము. ఇది మనం వాగ్దానం చేయడం. దేవునికి దివ్య బలి పూజలో మనం చేస్తున్న వాగ్దానం. ప్రభువా, నీ మరణాన్ని ప్రకటించెదను, నీ ఉత్థానాన్ని ప్రకటించెదను, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందును అని ఆయనకు మనము వాగ్దానం చేస్తూ ఉన్నాం. ఇది కేవలము అలవాటు ప్రకారంగానో దివ్య బలి పూజలో పాల్గొంటున్నాము కదా, చిన్ననాటి నుండి అలవాటు ప్రకారంగా అంటున్నాంలే అని అనుకునేవారు చాలా మంది ఉన్నారు ప్రియ దైవ బిడ్డ. కానీ అది వాగ్దానం చేస్తున్నాము దేవునికి అని మనం ఎంతమందిని తెలుసుకోగలుగుతూ ఉన్నాము. మనం అనుకోవచ్చు, ప్రభువా, నాకు వాక్యం చెప్పడం రాదు, నాకు ప్రార్థన చేయడం రాదు, నాకు ఆరాధన చేయడం రాదు. తండ్రి, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, కానీ నాకు రావు కదా, ఎలా అని మనం అనుకోవచ్చు. ప్రియ సోదరులారా, నీ కుటుంబంలో నీ పిల్లలకు సువార్తను ప్రకటించు. నీ పిల్లలకు క్రీస్తు ప్రభు ఎందుకు మరణించాడో తెలియచ్చు, సరిపోతుంది. పెద్ద పెద్ద స్టేజీల మీద మైకులు పట్టుకొని గంటలు గంటలు ప్రసంగాలు చేయడం సువార్త పరిచర్య అనుకోవడం చాలా పొరపాటు. ప్రతి ఒక్కరిని దేవుడు ఎన్నుకున్నాడు, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి నేను అనుకోవలసింది ఏంటి అంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు,
ఆయనే నాతో స్వయముగా మాట్లాడి ఉన్నాడు. ఈ నాకు తెలిసిన సువార్తను నేను ప్రకటిస్తాను. ఈ రోజు నుండి మీరందరూ కూడా ఆ నిర్ణయం తీసుకోవాలి. రాదు అనే మాట చాలా ఈజీ. వస్తుంది అని ఒకసారి ఆలోచించండి. నేను కూడా సువార్తను చెప్పగలను అని ఒక్కసారి ఆ విధంగా ఆలోచించి చూడండి. దేవుడు మీకు ఇచ్చిన వరాన్ని సువార్త రూపంలో వెలికి తీస్తాడు. మీరే ఆశ్చర్యపోతారు ఒక రోజున. అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనను తినినను లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. ఇది చాలా కఠినమైన మాట. ఎలా అంటే ప్రియ సోదరులారా, మనందరికీ కూడా బాగా తెలుసు. ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. మీరందరూ కూడా చూసి ఉంటారు. అదేంటి అనగా, దేవాలయాలకి మనం దివ్యబలి పూజకు వెళ్ళినప్పుడు, ఎవరైనా మరణించినప్పుడు కానీ, లేకపోతే ఉత్సవ దినాలు అనగా పండుగ దినాలలో కానీ చాలా మంది వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడో వస్తూ ఉంటారు. మనం బంధుమిత్రులను కూడా ఆహ్వానిస్తూ ఉంటాం మనం చర్చి ఫీస్ట్ రోజున. అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నేను చెప్పే మాటలు, కానీ ఒకసారి గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అది ఏంటి అంటే, చాలా మంది ఆలయం బయటనే నిలబడి ఉంటారు. దివ్య బలి పూజలో నిండుగా పాల్గొనరు. దేవాలయంలో కొంతమంది ఉంటారు. గురువుల నోటి గుండా అప్పుడప్పుడు మనం ఒక మాట వింటూ ఉంటాం, దయచేసి బయట నిలబడిన వారందరూ లోనికి రండి, లోన ప్లేస్ చాలా ఉంది అని గురువు చెప్పగా మనం వింటాం. కానీ ఎవరో కొందరు ఆలకించి వస్తారు, కానీ ఎక్కువ వరకు దేవాలయం బయటనే ఉంటారు. దేవాలయం బయట ఉండి వారు ఏం చేస్తారు అంటే, స్నేహితులు బంధువులు కలిసి వారు ముచ్చటించుకుంటూ ఉంటారు. పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్య సప్రసాదం స్వీకరించే సమయాన వారు ఎంతో విశ్వాసులుగా, ఎంతో భక్తిపరులుగా వచ్చి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇది నేను నా కళ్ళారా చూశాను. ఈ వాక్యం వారి గురించే రాస్తూ ఉన్నాడు దేవుడు. చూడండి, అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనను తినను లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. అమ్మ, చూశారా మీరు ఎప్పుడన్నా నేను చెప్పింది ఈ విధంగా జరిగింది మీ ఆలయాల్లో? అందరు బయటనే ఉంటారు. ఈ వాక్యం వారి గురించే రాయబడింది. ఆయన వారిలో మార్పు రావాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే వారిని శిక్షించడం కాదు, వారిలో మార్పు రావాలి. దేవుడు కోరుకునేది అదే. తన ప్రాణత్యాగం చేసింది ఎవరి కొరకు? వారి కొరకు కూడా కదా. వారు ఎలా ఉన్నారు? ప్రియ దైవ బిడ్డలారా, ఎవరు ఏమనుకున్నా సరే మీరు నిర్మోహమాటంగా వారిని హెచ్చరించండి. గురువు ఏమి చేయలేని పరిస్థితి. గురువుకు తెలియదా అంటే తెలుసు. వారొచ్చి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. చూడండి, దేవుని హృదయము ఎంత బాధపడుతూ ఉంది, ఎంత శోకిస్తూ ఉందో మనం ఒకసారి దేవుడి స్థానంలో ఉండి చూడాలి. మానవులమైన మనం అయోగ్యముగా మనము స్వీకరిస్తే ఎలా ఉంటూ ఉంది, ఇది మనం బాగా ఆలోచించుకోవాలి. ప్రియ దేవ బిడ్డ, నాకు చాలా బాధ కలిగే సందర్భం ఇదే. దివ్య బలి పూజలో ఎప్పుడైనా పండుగలప్పుడు గాని, ఎవరైనా మరణించిన సమయాల్లో గాని మనం దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు క్రీస్తు శరీర రక్తాల యొక్క అద్భుతం ఏంటో మనందరికీ కూడా బాగా తెలుసు. ఒకసారి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. చూడండి ప్రియ దైవ బిడ్డలారా, దివ్య సప్రసాదాన్ని లోకొనుటకు ముందు మీరు వెళుతున్న సమయంలో ఒకసారి మీ హృదయాన్ని పరీక్షించుకోండి. దివ్య సప్రసాదాన్ని స్వీకరించి తిరిగి వస్తున్న సమయంలో మీ హృదయం ఎలా మారుతూ ఉంది? క్రీస్తు మీ హృదయంలోనికి వేంచేసిన తర్వాత మీ హృదయం ఎలా ఉంటుంది? ఎంతో భారం దిగిపోయినట్టుగా ఉంటుంది. ఏమా ఉంటుందా ఉండదా?
దివ్య సప్రసాద నాదునిలో నుండి వెలువడుతున్న శక్తి మనలోనికి వెంచేస్తూ ఉంది. ఎంతమంది మనం గమనించగలుగుతూ ఉన్నాము. అలాంటి క్రీస్తు శరీర రక్తాలని అపవిత్రముగా స్వీకరించడము ఎంతవరకు సబబు? చూడండి, చక్కటి వాక్యం ఇది. పునీత పౌలు గారు నాటి కొరంతి సంఘానికే రాయడం లేదు, హెచ్చరించడం లేదు. ఈ రోజు వరకు కూడాను మనందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనను తినినను. ఈ రోజు మనం ఆలయంలోకి పోతే అయోగ్యముగా ఎంతో మంది స్వీకరిస్తూ ఉన్నారు ప్రియ దైవ బిడ్డ దివ్య సప్రసాదాన్ని. లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమును రక్తమును వ్యతిరేకముగా పాపము చేసిన వాడగును. వాళ్ళు పాపం ఇంకా మూట కట్టుకుంటూ ఉన్నారు ఆలయానికి వచ్చి. ఎప్పుడైతే నిన్ను మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ విశ్వాసముతో తండ్రి దేవుడు సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుని యొక్క ఏకైక కుమారుడైన నా రక్షకుడైన ప్రభువు అప్పరస రూపములో నాలోనికి వేంచేస్తూ ఉన్నాడు అని నమ్మి విశ్వసించే బిడ్డలు ఎంతో ఆనందపడతారు ప్రియ దైవ బిడ్డ. ఈరోజు నేను క్రీస్తును పొందుకున్నాను, ఇది మన నుండి కోరుకుంటున్నాడు దేవుడు. అయోగ్యముగా స్వీకరించడము కాదు. అయోగ్యముగా స్వీకరించిన వారు ఈ వాక్యాన్ని ఆలకించే వారిలో ఎవరైతే ఉన్నట్లయితే నేడే ప్రభుని పశ్చాత్తాప హృదయముతో క్షమాపణ కోరుకో ప్రియ దైవ బిడ్డ. దేవుడు నిన్ను క్షమిస్తాడు. కనుక ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలన కావించుకొని రొట్టెను తిని పాత్ర నుండి త్రాగవలెను. ఈరోజు ప్రభు శరీరాన్ని స్వీకరించుటకు నేను హరుగుడనా, హరుగురాలినా? ఆత్మ పరిశీలన చేసుకో ప్రియ దైవ బిడ్డ. వాక్యం పలుకుతూ ఉంది, అయోగ్యముగా స్వీకరించవాకు, నీలోకి వేంచేస్తున్నది సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుని యొక్క ఏకైక కుమారుడైన మన రక్షకుడైన క్రీస్తు ప్రభువు తన శరీర రక్తముగా మన కోసము రిక్తును చేసుకొని అప్పరస రూపముగా మారి మన హృదయాంతరంగములోనికి వెంచేస్తూ ఉన్నాడు. ఆత్మ పరిశీలన చేసుకో. నీవు యోగ్యుడివా, యోగ్యురాలివా? ప్రియ సోదరులారా, అన్యదా భావించకపోతే ఎప్పుడైతే దివ్య సప్రసాదాన్ని మనం స్వీకరించడానికి వెళ్తామో మనం చేతులలోనికి తీసుకోకూడదు. చాలా తప్పు. నాలుకకు అందించమనాలి గురువు గారిని. ఎందుకు హస్తాల్లోనికి తీసుకోకూడదు, చేతుల్లోనికి అంటే మన చేతులు అశుభ్రమై ఉంటాయి, శుభ్రముగా ఉండవు. మీరు ఒకసారి గమనించండి, తలగీక్కుంటాము, ముఖాన్ని తుడుచుకుంటాము, చెమట గారితే అదే చేయితో ఏదో చేస్తాం. అక్కడ అదే చేయితో క్రీస్తు శరీర రక్తాల్ని నీ చేయి చాపుతావు. అది చాలా పొరపాటు. గురువు గారిని చూడండి, దివ్య పూజా బలిని సమర్పిస్తున్నప్పుడు తాను చేతులు కడుక్కుంటాడు. ఇది మనందరికీ కూడా బాగా తెలుసు. క్రైస్తవ బిడ్డలకి, కథోలిక బిడ్డలకు మనందరికీ బాగా తెలుసు. ఈరోజు చేతులతో స్వీకరించడం ఫ్యాషన్ అవుతూ ఉంది. నువ్వు ఎలా స్వీకరించినా ప్రభు శరీరం నీ చెంతకు వస్తుంది. అయోగ్యముగా స్వీకరిస్తే నీవు పాపాన్ని మూటగట్టుకుంటావు. ఇది మనం గమనించాలి. పూజా నియమాలను పాటించాలి. పూజా నియమాలను పాటిస్తేనే మనలోనికి పవిత్రత వస్తూ ఉంది. దేవుడు పరిశుద్ధుడు, మనము పాపులము. పరిశుద్ధుడైన దేవుడు పాపులమైన మనలోనికి వేంచేసి మనలను పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నాడు. అంత గొప్ప శక్తివంతమైన అప్పరసాలైన క్రీస్తు శరీరాలను నీవు అయోగ్యముగా ఎలా స్వీకరించగలుగుతూ ఉన్నావు? ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలనము కావించుకొని రొట్టెను తిని పాత్ర నుండి త్రాగవలెను. అమ్మాయి, ఇది నా సొంత మాటలా లేకపోతే వాక్య ప్రకారంగా చెప్తూ ఉన్నానా? నేను వాక్య ప్రకారం.
వాక్య ప్రకారంగా మీరు ఆలకిస్తున్నారంటే దేవుడు ఏం చెప్తున్నాడో వినాలి. దేవుడు చెప్పినట్లుగా మనం పాటించాలి. ఎప్పుడైనా కూడా మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము, వాక్యాన్ని మన అవసరతకు తగ్గట్టుగా మలుచుకుంటున్నారు చాలా మంది సువార్తికులు, బోధకులు. కానీ వాక్యానికి మనము మలచబడాలి. మన మనోభావాలు దెబ్బతింటూ ఉంటుండొచ్చు, కానీ తర్వాత దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మనం విన్నప్పుడు మన మనోభావాలు దెబ్బతిన్నప్పటికీ కూడాను దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో దేవుని ఆశీర్వాదాలు దండిగా పొందుకుంటాము. ఇది మనం మర్చిపోకూడదు. చూడండి అమ్మా, 29వ వచనం నుండి 31వ వచనం వరకు చదవండి. ఏలైనా ఎవడైనను రొట్టెను తినుచు పాత్రము నుండి త్రాగుచు అది ప్రభువు శరీరము అని గుర్తింపనిచో అతడు తినుట వలనను త్రాగుట వలనను తీర్పునకు గురియగును. కనుకనే మీలో ఎక్కువ మంది వ్యాధిగ్రస్తులై బలహీనులుగా ఉన్నారు, కొందరు మరణించితిరి. మొదటనే మనము ఆత్మ పరిశీలము కావించుకొనినచో మనము దేవుని తీర్పునకు గురికాము. కాని చాలు చక్కటి మాటలు. 29వ వచనంలో, ఎవడైనను రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచు ఇది ప్రభు శరీరము అని గుర్తింపనిచ్చో అతడు తినుట వలనను త్రాగుట వలనను తీర్పునకు గురియగును. ముందుగా మనం చెప్పుకున్నట్లుగా కొందరు దేవాలయం బయటుండి దివస ప్రసాదాన్ని స్వీకరిస్తానికి వచ్చిన వారి గురించి, అలాంటి వారి గురించి రాస్తూ ఉన్నాడు ప్రభు రాయిస్తూ ఉన్నాడు పునీత పౌలు గారి ద్వారా. వారు ప్రభు పుట్టు క్రైస్తవులు అని చెప్పుకుంటారు, దివస ప్రసాదం అంటారు, కానీ అందులో సాక్షాత్తు ప్రభు ఉన్నాడని విశ్వసింపని వారు చాలా ఉన్నారు. ఏదో ఆచార ప్రకారము స్వీకరిస్తారు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి వారి గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎవడైనను రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచు అది ప్రభు శరీరము అని గుర్తింపనిచో, స్వయముగా ప్రభు శరీరమే అది, అప్పము కాదు. అప్పములా నీకు కనబడుతున్న ఆ అప్పము ప్రభు శరీరము అని మనం గుర్తించాలి. గుర్తింపనిచో అతడు తినుట వలనను త్రాగుట వలన తీర్పునకు గురియగును. ఖచ్చితంగా తీర్పు దినాన పాపుల సమూహంలో నిలబడి ఉంటాడు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుకనే మీలో పెక్కు మంది వ్యాధిగ్రస్తులై బలహీనముగా ఉన్నారు, కొందరు మరణించిరి. ఆధ్యాత్మికంగా పూర్తిగా వాళ్ళు మరణించిపోయారు. మన శరీరానికి, భౌతిక శరీరానికి వచ్చేదే వ్యాధి కాదు, వచ్చేదే రోగము కాదు, మన ఆత్మకు కూడా వస్తూ ఉంది. మన శరీరానికి వస్తే మనకు కనబడుతూ ఉంది. ఆ బాధ, ఆ పెయిన్ మనం అనుభవించినప్పుడు ఎంత బాధ ఉంటుందో మనకు తెలుస్తూ ఉంది. కానీ ప్రియ సోదరి సోదరుడా, నీ ఆత్మకొచ్చే బాధ నీకు తెలియదు. ఆత్మ శోకిస్తూ ఉంది. అయ్యో, నేను పాప కూపంలో పడిపోతూ ఉన్నానే, తీర్పు దినాన పాపుల సమూహంలో నేను ఉండబోతున్నానే అని ఆత్మ శోకిస్తూ ఉంది. మన శరీరానికి తగిలిన బాధలు, దెబ్బల వల్ల మనం ఎంత బాధపడతామో అంతకంటే లెక్కింప సఖ్యము కానంతగా మన ఆత్మ బాధపడుతూ ఉంది. కనుక మీలో పెక్కు మంది వ్యాధిగ్రస్తులై బలహీనముగా ఉన్నారు, కొందరు మరణించిరి, కొందరు దేవుణ్ణే వదిలేస్తూ ఉన్నారు. దేవుడు లేడు, ఎవరు లేరు అనేవాళ్ళు కూడా ఉన్నారు. వారు దేవుని దృష్టిలో మరణించిన వారితో సమానము. మొదటనే మనము ఆత్మ పరిశీలనము కావించుకొనినచో మనము దేవుని తీర్పునకు గురికాము. ఈరోజు భౌతికమైన నా శరీరము బాధలు అనుభవిస్తూ ఉన్నప్పుడు నేను ఎంతో బాధలను అనుభవిస్తున్నానే, దెబ్బలు తలిగే దెబ్బల గురించి. కానీ అదే విధంగా నేను పాపిగా జీవిస్తూ క్రీస్తు శరీర రక్తాలను భుజిస్తూ ఉన్నానే, నా ఆత్మ అంతకంటే కూడా బాధలను అనుభవిస్తూ ఉంది కదా అని
మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో, మనం ఎప్పుడైతే ఆత్మ పరిశీలన చేసుకోగలుగుతామో, మనము దేవుని తీర్పులకు గురి కాము అంటున్నాడు దేవుడు. పునీత పౌలు గారి ద్వారా మనకేమని తెలియచేస్తూ ఉన్నాడంటే, నేను అప్పరస క్రీస్తుని ధరించిన వాడనై ఉండి, క్రీస్తును భుజించిన వాడనై ఉండి, క్రీస్తుని నా హృదయాంతరంగంలోనికి చేర్చుకున్న వాడనై ఉండి కూడా అన్యుల వలె జీవిస్తున్నానా, లేదా క్రీస్తు బిడ్డగా జీవిస్తున్నానా? మనందరినీ కూడా దేవాది దేవుడు పునీత పౌలు గారి ద్వారా ఆత్మ పరిశీలన చేసుకోమని మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, మా రక్షకుడు అయిన తండ్రి ప్రభువా, దివి నుండి భూమికి దిగివచ్చి శిలువ పైన మరణ బలియాగము చేసి, శిలువలో నుండి నీవు చిందించిన రక్తముతో మమ్మలను కడిగి శుద్ధులను చేసి వెలనిచ్చుకొని, నీ శరీరాన్ని జీవాహారముగాను నీ రక్తాన్ని పానముగాను చేసి అప్పరస రూపధారి అయి మా అందరి హృదయాంతరంగాలలో వాసమైన్న మా తండ్రి, మీకే స్తోత్రములయ్యా. ప్రభువా, ఇప్పటి వరకు మీ యొక్క వాక్కును ఆలకించిన మా అందరినీ కరుణించు తండ్రి. ప్రభువా, మా జీవితాలలో మేము తప్పిపోయి ఉన్న ఎడల తండ్రి, మీ యొక్క శరీర రక్తాలను తండ్రి అయోగ్యముగా స్వీకరించిన సమయాలు ఉన్నప్పటికీ తండ్రి, ప్రభువా, దీనులము పాపులమైన మా అందరినీ కరుణించు ప్రభువా. ప్రభువా, మీరు మాలోనికి వెంచేసి రండి తండ్రి. మాలో ఉన్న సకల దురాత్మలను తీసివేసి పవిత్రాత్మ శక్తితో మా అందరిని నింపి మీ దివ్య వాక్కు చిత్త ప్రకారం జీవించు ధన్యతను మా అందరికీ దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.